ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే చూస్తారో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చేయబోయే ఛాలెంజ్ వచ్చేసి నాకు తెలిసి యూట్యూబ్ హిస్టరీలో ఇంతవరకు అయితే లేదు. ఆ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక గుంత అయితే ఉంది. సమాధి కోసం మనం దవ్వే గుంత ఉంటుంది కదా, సేమ్ అదే సైజులో దగ్గర ఒక 6 ఫీట్ గుంత అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు 1 ఫీట్ లోతు అయితే ఉంది. సో ఎట్ ది సేమ్ టైం దీని పక్కన మీరు చూసినట్టయితే 2 సిమెంట్ బ్యాగులు కూడా ఉన్నాయి. ఈ సిమెంట్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఏదైనా సరే మనకు తయారు కావాలంటే ఈ సిమెంట్ని యూజ్ చేసే కన్స్ట్రక్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే సిమెంట్ అనేది గట్టిగా అయిన తర్వాత ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అది మీకు అందరికీ తెలిసిందే. సో ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి చాలా సింపుల్ అంటే సింపుల్ మాటలు చెప్పినంత సింపుల్ అయితే కాదు. ఎందుకంటే నేను ఈ గుంతలో అయితే పడుకున్న తర్వాత మన టీమ్మేట్స్ వచ్చేసి ఈ సిమెంట్ను మొత్తం నా మీద పోసి వాటర్ కలిపి ఆ విధంగా ఉంచుతారన్నమాట. నేను అదే సిచ్యువేషన్లో 24 గంటలు నేను ఇందులో సర్వైవ్ అయితే కావాలి. సో చూద్దాం ఈ ఛాలెంజ్ నాతో కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీరు రెడీ అరా? మేము రెడీ. నువ్వు రెడీ? రెడీ నేను. ఓకే రెడీ. మరి మొదలెడదాం. భయం అవుతుందిరా, బాగా గట్టిగా ఎట్లా తీస్తారా? ఇద్దాం ఇక సుత్తేచ్చి కొడతాం. బాగా గట్టిగా ఎట్లా. మేము రీసెంట్గానే అక్కడ వాటర్ కోసం ఒక సిస్టమ్ అయితే తయారు చేసుకున్నాం. రింగులు వేసి దాని చుట్టూ సిమెంట్ పోసి అది ఒక 2-3 రోజులకే మొత్తం గట్టిగా అయిపోయింది. 2-3 రోజులు ఏముంది, తయారు చేసినాక నెక్స్ట్ డేనే మొత్తం గట్టిగా అయిపోయింది. 24 అవర్స్ అంటే నాకు తెలిసి అది ఎంత స్ట్రాంగ్ అవుతుందో ఎట్లుంటుందేమో. ఒకసారి ఏం చెప్తారా? ఫోటో తీసుకుంటారా? ఫోటో. సో ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం, చూద్దాం అది ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఇందులోకి వెళ్ళిపోతున్నా. మీరు రెడీ అయితే సిమెంట్ పోసేరు. ఓకే. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా, ఇక మూవ్ అవుతున్నా. రెడీ అరా? రెడీ. నా సేఫ్టీ కోసం ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే డైరెక్ట్ సిమెంట్ వేసుకున్నట్టయితే అది మొత్తం హార్డ్ అయిపోతుంది, అలా మొత్తం అలా మిక్స్ అయిపోతా. కాబట్టి సేఫ్టీ కోసం ఒక చిన్న కవర్ అయితే వాడుతున్నాం దీని పైనుంచి. బెడ్ పొడుగుంది అట్టే మొత్తం మీద కూడా వేసినాడు. మొత్తం మీద జింగిడిగా చెస్టే, జింగిడిగా చెస్ట్. ఇప్పుడైతే సిమెంట్ అయితే బ్యాగ్ ఇంపేసి సిమెంట్ పోతున్నాం అన్న. ఓకే రైట్. బరువు ఉందిరా. ఒరే ఒక్క సంచి కొంచెం బరువు లేరు, ఈ బరువుని అంతా నేను క్యారీ చేయాలి ఇప్పుడు. పోయాలి మరి. ఇప్పుడైతే మన మేస్త్రి అయితే రంగంలోకి దిగిపోయింది మన శేఖర్. కానీ మీతో అయితలేదు ఇది. నీతో జింగిడిగా ఆయనతోటి డింపి. నా ఛాలెంజ్ ఏమో కానీ వీళ్ళ కొట్లాడుకునే ఎక్కువ. చల్లగా వస్తుంది లోపలికి. వస్తుంది మరి, చల్లగా ఉందిరా. వస్తుంది మరి. ట్వంటీ 24 అవర్స్ అంటే కష్టమేరా. దగ్గర ఒక 10 మినిట్స్ అవుతుంది నేను వచ్చి, అంతే 10-15 మినిట్స్ అవుతుంది స్టార్ట్ చేసి. మేస్త్రి మొత్తం కలిపి పారెత్తున్నాగా. వెళ్తున్నా రేపు మరి. ఎల్లోదనే పెడుతున్నాం. 24 గంటల ఛాలెంజ్ తర్వాత వెళ్ళాలిరా. ఎప్పుడు వెళ్తావు? 24 గంటల తర్వాత లేదు, మొత్తం అటే నువ్వు. మొత్తం మేస్త్రికి 500 కట్టు, మొత్తం మీద పోతాడు. కలిసి కడియాలి. అన్న అర్ధగంట అవుతుందో లేదో. ఇదిగో ఒర్రి అక్క ఎండిపోయింది మొత్తం. ఎండిపోయిందారా? కథం. ఎమర్జెన్సీలో తీయాలంటే ఎట్లా తీస్తారా? ఎమర్జెన్సీ తీస్తాం.
ఒకడే ఏం కడపాలి పోటీ వేసుడే ఇక రే ఏమో అనుకోని మొదలు పెట్టిన ఆయనది ఏమో కాగల కట్ల పడుతున్నా ఏ గమ్ మాల్వే అన్నవే నువ్వు అని గెలకంగిన వాళ్ళు లావాడుతున్నది జింగిడిగా. ఒరే ఇంకా కాలేదారా అన్న అయిపోయిందన్న కథం. సో ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్ ఆల్రెడీ మనలో పైన వేసిన సిమెంట్ నేర్పేసారు కదా వాటర్ పోసి కొద్దిగా గట్టిగా కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మీరు చూడొచ్చు ఒక్కొక్క దగ్గర ఎండి పరలొచ్చుడు కూడా స్టార్ట్ అయింది. అవో ఇప్పుడైతే ప్రజెంట్ దమ్ము తీసుకోగలుగుతున్నా. నాకు తెలిసి ఇది మొత్తం ఆరిపోయి మొత్తం ఇట్లా రాయి లెక్క తయారవుతుంది కదా, అప్పుడు దమ్ము తీసుకోవడం కూడా కష్టమవుతుంది కావచ్చు. ఇప్పటికే కొద్ది ఏదో చేంజ్మెంట్ కనబడుతుంది. ప్రతి విషయంలో ఇబ్బంది ఉంది. ఎక్కడ కాలు కదిలి వస్తలేదు, చేయి కదిలి వస్తలేదు. ఓన్లీ ఇట్లా లేస్తున్నా, ఇట్లా వండుకుంటున్నా, మెడలు ఇటు దింపుతుంది అంతే. చేయిలు కూడా ప్రాపర్ లాక్కుండాలని చెప్పేసి నా బాడీ పక్కపడ్డే పెట్టుకున్నా. మొత్తం సిమెంట్ పడి అది కూడా హార్డ్ అయిపోయింది. కొద్దిగా దమ్ తీసుకోవడం కష్టం అయిపోతుంది ఇక. ఒరే నానిండి గారా మంచిగా ఇంకెన్ని పోతారా? మంచిగా గట్టిగా ఆల నీళ్ళు పోయి ఒరే నీళ్ళకు సిమెంట్కు అసలే పడది, ఇంకా గట్టిగా అవుతుంది. ఇక నాకు తెలిసి నీళ్ళు దంగగా కావచ్చు అట్నే ఉంటుంది. అరే బాయోలే అరే కూర కొద్దిగా దమ్ తీసుకుని కష్టమవుతుందిరా. ఏడన్నా గంట గట్టిగా దమ్ ఎడుతుంది మరి రాదు. కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇక మొత్తమే గట్టిగా అయిన తర్వాత కష్టమే కావచ్చు. అవు మరి కొన్ని నీళ్ళు ఆపిరా ఘోరంగా దూపు అవుతుంది. తాగుతావా? నీళ్ళు మింగితే అసలు అవి జాగ్రత్తలు చల్లగా పోతుందిరా కడుపులకి. ఆల్రెడీ చీకటి అయిపోయింది మీరు చూడొచ్చు. అప్రాక్సిమేట్ ఛాలెంజ్ వచ్చేసి 4:30కి ఏమో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 7:30 ఏమో అవుతుందట. దగ్గర 3 అవర్స్ అయితే అవుతుంది. అప్పటి నుంచి నేను చెప్తుంది ఇది ఆరుతున్న కొద్దీ ఇంకా హార్డ్ అవుతూ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఆరిపోయింది, గట్టిగా రాయి లెక్క అయింది. నాకు ఏర్పడుతుంది ఏదో రాయి కింద చేయి పెట్టినట్టుంది లెఫ్ట్ సైడ్. నా చెయ్యి షేప్ కూడా వచ్చింది మీద. రైట్ సైడ్ ఏమో ఇంకొద్దిగా మెత్తగా ఉంది. ఇది కూడా ఆరినా కొద్దీ హార్డ్ అవుతుందేమో. నేను అప్పటి నుంచి మీకు ఎప్పుడు మర్చిపోయినా అదేంటిదంటే ఈ ఛాలెంజ్ ఎవరైనా చిన్నపిల్లలు కనుక చూస్తున్నట్టయితే మీ ఇంట్లో అసలు ట్రై చేయకండి. చిన్నపిల్లలే కాదు ఈవెన్ పెద్దోళ్ళు అయినా సరే దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంత ఈజీగా లేదు. చూద్దాం మరి 24 అవర్స్లో ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. ఏంద్రా మంచూరియా వచ్చినాయి తినవా? నాకు కనబడతలేదు. అది మంచూరియనేనా? మంచూరియనే అన్న. తింటా ఏందినా తినుడు మాదినొచ్చు కానీ మింగడ వచ్చా. లాస్ట్ తినన్నా ఇక అన్న తిను ఆరు నోట్లో ఉంది తినన్నా. పెడతానా ఇక చాలు లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. పుల్ల కూడా తింటావా? పుల్ల జింగిడిగా పుల్ల వేసి ఇరిగిపోయింది పుల్ల అల్లుందా? చాలు చాలా నీళ్ళు తాగు కొన్నిగా మిగిలినాక తాగు. ఫుల్ చలి పెడుతుంది మాకైతే. మంచిగా మంట పెట్టుకుని అయితే ఆగుతున్నాం పక్కకి. ఆ మన్నకి ఎట్లా పెడుతుందో ఇంకా చలి. మొత్తం బెడ్షీట్ అయితే మీద అయితే కప్పినాము. లోపల ఎట్లా పెడుతుందో చలి ఏమో తెలియదు కానీ ఒకసారి అయితే పోయిద్దామా? బాగా నీళ్ళు పోసిన సిమెంట్ చల్లగా ఉంటుంది. నా ఉన్నావా? మరి చప్పులు లేదు, చలి పెడుతుందా? సలేమో కానీ వర్షం అయితే లేరా. ఏమైంది అసలు ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇదివరకు ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ కాలే కదా. ఒక వెయిట్ మీద పెట్టుకొని వండుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి ఈరోజు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అరే అన్నమారా తీసుకొచ్చేసా. ఆకలి అవుతుందా? అవుతుందిరా. అప్పుడు తిన్నా మా మంచూరియా ఎటు లేదు అది.
బాడీ హాఫ్ పార్ట్ నుంచి పైనకి గట్టిగా అయిపోయింది ఇక. ఆ కింది పార్ట్ సైడ్ ఆల్రెడీ గట్టిగా అయిపోయింది సిమెంటు. ఆ పైన ఉన్న వాటర్ అందుకే కిందికి పోతలేవు. ఈ పైన కొద్దిగా కిందికి సిమెంట్ ఉందో ఏమో నాకు తెలియదు, అసలు ఏం ఐడియా లేదు. అవు కానీ చెప్పలేనంత రకరకాలుగా ఉంది. మీరు చూడొచ్చు సిమెంట్ మొత్తం గట్టిగా అయిపోయింది. బయటనే ఇట్లుందంటే లోపల అన్న బాడీ పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచించుర్రి. ఒరే అప్పట్లేక లేదు, సైడ్ల నుంచి ఇట్లా బాడీని ఇట్లా ఒత్తుకొత్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరి దాకానేమో మనకి అది ఎక్కడుంది అక్కడనే రాయి లెక్క అయినట్టుండే, ఇప్పుడు ఇట్లా దగ్గరకు ఒత్తుకొనట్టున్నాడు అనిపిస్తుంది. ఎవరి దాకా కాళ్ళు చేతులు కదిలినాయి కదా, ఇప్పుడు ఏళ్ళు కూడా కదులుతలేవు. ఇంత గట్టి అయిందన్నా అయిందిరా అప్పుడే మరి పొద్దుగాల ఎట్లన్నా పొద్దుగాల గడపరలు పారలు పట్టుకొని రావాలి మరి రావాల్సి వస్తుంది కావచ్చు. నేను బయటికి మీరు అంటుంటేనే భయం అవుతుంది నాకు. మరి ఎట్లా మీరు గడపరాలు కారులు పట్టుకొని వచ్చారంటే నా పని అయినట్టే. అయితే లేదురా నాతో అయితే లేదు, దమ్ వెళ్తలేదు. మరి ఎట్లా అంటావు? టైట్ అయిపోయిందా, ఎక్కడ కాల్ చేయలేదు, ఆడతలేదు నాకు. అసలే మళ్ళీ టాయిలెట్ వచ్చినట్టు అవుతుంది ఘోరంగా. ఒక్కసారి ఆలోచించన్నా. ఆలోచించడం ఏం లేదా, 24 hours కష్టం ఇది కానే కాదు. తీరా నిజంగా దమ్ వెళ్తలేదు. తీరా పారందుకోరా మొత్తం హార్డ్ అయింది. లేతున్నారా? లేతలేదు. నైట్ జరిగిన సిచ్యువేషన్ తలుసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది అంటే, ఆ టైంకి ఆ ఛాలెంజ్ నేను క్విట్ చేసిందే నయం అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ అప్పుడు నేను క్విట్ కాకపోయి ఉంటే ఈ టైం వరకల్లా నేను దాని లోపల మొత్తం ఇట్లా మిక్స్ అయిపోయి ఉండేవి కావచ్చు. మా వాళ్ళు నైట్ నన్ను తీయడానికే చాలా కష్టపడ్డారు. అది ఈ టైం వరకు ఇంకా మొత్తమే వాళ్ళ చేజారిపోతుండే పరిస్థితి. అట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి మీరు ఇక్కడ దగ్గరకు వచ్చి చూడండి. మనం ఇక్కడ వేసిన సిమెంటు, నేను ఏ సిమెంట్లో అయితే లోపల ఉన్న రాత్రి ఆ సిమెంట్ మీరు చూడొచ్చు ఎంత హార్డ్గా మారిపోయిందో. ఇది మొత్తం ఒక రాయి లెక్క అయిపోయింది. ఒక షేప్ వచ్చేసింది మొత్తం ఎక్కడక్కడ. మీకు దీన్ని ఇది ఎంత స్ట్రాంగ్ అయిందని చెప్పేసి మీకు చూపిస్తా. మా దగ్గర గడపారు ఉంది కదా, సౌండ్ వస్తుంది చూడండి. ఇగో దంగ కూడా దంగలేదు ఎటు. ఇంకా మీరు రాత్రి వాటర్ బాగా పోసారు కదా, వాటర్ గుంజుకోనట్టున్నది, అందుకే అట్లుంది. దీని లోపల షేప్ ఏ విధంగా క్రియేట్ అయింది, అసలు ఎంత హార్డ్ అయిందని చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తాం. దీన్ని మొత్తం లావట్టు సైడ్కి వేస్తాం, మీరు చూడండి ఏ విధంగా అయిందో. మీరు చూడొచ్చు గాయస్ ఇక్కడ ఎట్లా గడ్డల లెక్క తయారైపోయిందో. ఇగో పెద్దది పట్టరా కూడా. ఇగో 1 2 3 వలుగుతలేదు. ఇగో పెద్ద రగ్గి పట్టరా. అది అంతా నేను మోసిన రా, బరువు అంటారు, మొత్తం నా మీద పోసిరు. ఇగో ఇది చూడరు ఎంత స్ట్రాంగ్ అయిందో. దీని లోపల నేను మిక్స్ అయిపోయి ఉంటే అసలు బయటకి ఎట్లా వస్తా నేను? మొత్తం సిమెంట్ దీన్ని లావట్ ఎత్తేసిన వాళ్ళు ఎక్కువ అర్ధి వాటర్ ఎత్తేదా. ఛాలెంజ్లో 24 hours నేను అలా సర్వైవ్ అవుతానేమో అని చెప్పి స్టార్ట్ చేసిన. కాకపోతే ఆ పరిస్థితి చూసిన తర్వాత క్విట్ అయితే కావాల్సి వచ్చింది. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి మీరు స్టార్టింగ్ నుంచే క్లియర్గా చూసారు. మా కష్టం, మా ఎఫర్ట్ మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరు ట్రై చేయదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు ట్రై చేయకండి. మేము మా టీం ఉంది కాబట్టి వీళ్ళని బయట తీయగలరు, కానీ వాళ్ళని ఒకరిద్దరు ఉండి ట్రై చేస్తా అంటే మాత్రం కష్టమైపోతుంది. మళ్ళీ మేము మీదికెళ్ళి పాలిథిన్ వేసుకుని కూడా నయమైంది. పాలిథిన్ లేకపోతే నేను అలా మిక్స్ అయిపోతుండే, మొత్తం ఇట్లా అయిపో బాడీ అంతా. డైరెక్ట్గా జేసీపీ తోడు తోడుకొని ట్రాక్టర్లు వేసుకొని హాస్పిటల్ తీసుకోవడం. అక్కడికి ఇట్లా అదే పరిస్థితి అవరా. ఇదని లోపలికి వెళ్ళిపోయినా అనుకో, ఇట్లా ఒక రాయి లోపలికి పోయినట్టే. ఇదంతా మనం పోసిన సిమెంటే కదా, దీని లోపలికి కాలో చేయబోతే ఎట్లా తీస్తారు దాన్ని. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకంటే డెడ్లీయెస్ట్ వీడియో ఇంకోటి మన ఛానల్లో రాబోతుంది. ఆ వీడియో కనుక మీరు చూసిరు అనుకోండి, మీరు మమ్మల్ని పిచ్చోళ్ళు అని చెప్పేసి కామెంట్లు పెడతారా, లేకపోతే ఇంత డేర్ చేసి ఆ వీడియో తీసిరా అని చెప్పేసి కామెంట్లు పెడతారా, అసలు మాకు అర్థమైతే లేదు. ఆ వీడియో ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు, జస్ట్ ప్లానింగ్ అయితే నడుస్తుంది.
ఆ వీడియో వచ్చినాడు మీకు అర్థమవుతుంది ఏ వీడియో అని చెప్పేసి. ఇది జస్ట్ శాంపిల్ వీడియో మాత్రమే, అసలు వీడియో ఇంకా ముందు ఉంది. సో ఈ చిన్న వీడియో, మా చిన్న ఎఫర్ట్ మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.